హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ యువర్ ప్రియా జస్పర్. వెల్కమ్ బ్యాక్ టు స్కంద టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి రెస్టారెంట్, అందులో మంచి ఐటమ్స్, ఇంకా మంచి టేస్ట్తో నేను మీకైతే చూపించబోతున్నాను. సో ఆ రెస్టారెంట్ ఎక్కడ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. వచ్చేయండి, ఈ ఫుల్ బ్లాగ్ చూసేయండి. మంచి టేస్టీ ఫుడ్ని అయితే మిస్ అవ్వకండి. వచ్చేయండి నాతో. సో గాయస్, చెప్పాను కదా నేను మీకు ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తానని చెప్పి. సో గాయస్, మరి ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి దర్గా టు గ్రీన్ వ్యాలీకి వెళ్ళే రోడ్లో ఎగ్జాక్ట్లీ అపోలో పక్కనే ఉంటుందన్నమాట. ఈ రెస్టారెంట్ నేమ్ అయితే నవరస. పేరులోనే ఉంది కదా, అన్ని రసాలు ఉంటాయి అన్నమాట లోపల కూడా. రసాలు ఇన్ ద సెన్స్ తినే ఐటమ్స్ అనుకోండి, ఫుడ్ ఏమంటారు, ఉప్పు కారం మసాలా అన్ని రకాలుగా అంత మంచి టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మేము ఇదే రెస్టారెంట్కి వచ్చి తింటూ ఉంటాము. సో ఈ రెస్టారెంట్కి రాగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే పెడతారనమాట టుడే అసలు ఏంటి స్పెషల్ అనేది. సో ఈరోజు అయితే స్కాచ్ ఎగ్ అంట, స్టఫ్డ్ మష్రూమ్, అలాగే ఆప్రికాట్ డిలైట్ నా ఫేవరెట్. నాకనే కాదు, చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా ఆప్రికాట్ డిలైట్. ఇవి ఈరోజు స్పెషల్, కానీ రెగ్యులర్ ఉండే ఐటమ్స్ ఇంకా బాగుంటాయి. లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో గాయ్స్, ఇదన్నమాట ఈ హోటల్ ఎంట్రన్స్. హాయ్. సో మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి తను మాకు హాయ్ చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ చాలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్మెల్తో అయితే వీళ్ళు మనకు వెల్కమ్ చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇదన్నమాట ఈ రెస్టారెంట్ గురించి. చూడ్డానికి చిన్నగా ఉన్న వీళ్ళ మనసు మాత్రం చాలా పెద్దది. అంటే అలా అని కాదు, ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2-3 టైమ్స్ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని. సో గైస్, ఇక్కడ రాగానే ఒక క్లాసిక్ వైబ్ అయితే ఉంది లోపల ఎంటర్ అవ్వగానే. అండ్ మోర్ ఓవర్ మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎంత పెద్ద ఈ మధ్య 5 స్టార్ హోటల్స్లో కూడా డబుల్ ప్రైస్ పెట్టేసి మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కువ తీసుకురావడం జరుగుతుంది. కానీ వీళ్ళు మాత్రం ఒక స్టైలిష్ వాటర్ బాటిల్, చూడడానికి కూడా క్యూట్గా ఉంది కదా. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ వాటర్ బాటిల్కి అయితే నేను ఫ్యాన్ అండి. సో గైస్, డైరెక్ట్గా అయితే వీళ్ళ మెనూలోకి వెళ్ళిపోదాము. ది నవరస. ఈ నవరసాలో అసలు మెనూ ఏమి ఉంది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మెనూ ఓపెన్ చేయగానే ఒక సైడ్ మొత్తం మనం సూప్స్ చూసుకోవచ్చు, పాస్తా చూసుకోవచ్చు, బ్రెడ్స్. అండ్ స్టార్టర్స్లో అయితే ఎన్ని డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయో. స్టఫ్డ్ మష్రూమ్, మోస్ట్లీ ఐ లవ్ మష్రూమ్స్. ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ నూడిల్స్, తందూరీస్, రోటీస్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, డెజర్ట్స్ ఎంత బాగున్నాయేంటి, చెప్తే మీరు కూడా వస్తే నేను అప్పుడే చెప్పాను. ఫైన్. డెజర్ట్స్లో అయితే చాలా డిఫరెంట్ డెజర్ట్స్ ఉన్నాయి. చెన్నాపోడా అంట. మీకేమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. సో చూద్దాం అది కూడా. కద్దుకా కీర్ మనం రెగ్యులర్. క్యారమెల్ పుడ్డింగ్, ఓ మై గాడ్, సచ్ అన్ అమేజింగ్. నాకు చాలా ఇష్టం క్యారమెల్ పుడ్డింగ్. అండ్ గులాబ్ జామున్ విత్ రబ్బీ. ఓకే. ఆప్రికాట్ డిలైట్. ఓ, ఇంకొక షాకింగ్ న్యూస్, మాక్టైల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం మాక్టైల్స్? ఆబ్వియస్లీ. సో ఈరోజు స్పెషల్ ఏముంది? ఈరోజు స్పెషల్ ప్రధాన ఫిష్, ఆప్రికాట్ డిలైట్, స్టఫ్డ్ మష్రూమ్. ఓకే. ఈ 3 పేర్లు కూడా కొంచెం వినడానికి డిఫరెంట్గానే ఉన్నాయి. ఎస్ మేడం. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ వావ్ మేడం. స్పైసీ ఉంటుంది. మీడియం స్పైసీ ఉంటుంది. నాకు ఒకసారి మీరు ఎలా కుక్ చేస్తారు, ఈ డిఫరెంట్గా ఉంది కదా ఐటమ్ నేమ్స్, చూడాలని ఉంది. చూడొచ్చా? ఎస్ మేడం. మీకు స్పెషల్. గాయ్స్, మనకి చూడడానికి ఛాన్స్ దొరికింది. వెళ్ళిపోయి మనం చూస్తూ మాట్లాడుకుందాం. వచ్చేయండి. సో గాయ్స్, ఇటు కార్నర్కి అయితే కొంతమంది ఉంటారు కదా, నాకు కార్నర్ టేబుల్ కావాలని అనుకునే వాళ్ళకి చాలా మంచిగా డెకరేట్ చేసినారు ఇది. అండ్ హ్యాపీ ఫుడ్ టైమ్. లవ్ ఫుడ్. లవ్ అండి, ఫుడ్ లవ్ అండి. చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ వరకు, ఈ పార్ట్ వరకు అంతా. అంటే మొత్తం రెస్టారెంట్లో ఉన్నదంతా ఒకటైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మాత్రం కపుల్స్కి రొమాంటిక్గా మాట్లాడుకోవడానికి, ఏమైనా ఇచ్చిపుచ్చుకోవడానికి చాలా బాగుంటుంది స్పేస్. పదండి ఇంకా మనం మాట్లాడుకుందాం. సో గాయ్స్, మనకి ఒకవేళ ఆర్డర్ ఇచ్చేలోపు ఆరెల్స్ ఆర్డర్ చేద్దాము, కాసేపు రిలాక్స్ అవుదాము అనుకునే లోపు కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వీలైతే ఒక 10 వెరైటీ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. నాకు వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ అనిపించిన థింగ్ ఇది ఈ రెస్టారెంట్లో. అండ్
చెప్పాయి కదా ఇందాక లైవ్ కుకింగ్ చూడొచ్చు అని చెప్పి. సో వెళ్ళిపోదాం పదండి. సో గాయస్ మొత్తానికైతే మనం నవరసాలో ఉన్న వాళ్ళ కిచెన్కి అయితే వచ్చేసాము. వాళ్ళ కిచెన్ చూడగానే వావ్, మన ఇంట్లో కిచెన్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో ఆ రకంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అన్నీ సపరేట్గా నీట్గా బౌల్స్లో వేసుకొని అయితే పెట్టుకున్నారు. అండ్ ఇక్కడే ఇచ్చేయచ్చండి వీళ్ళకి 10 out of 10. అండ్ నేను మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను మన షెఫ్ని, నవరసాలో ఉన్న షెఫ్ని అనమాట. అండ్ మోరోవర్ నేనైతే మీకు పెద్ద ఫ్యాన్, కనిపించని ఫ్యాన్. సో ఈరోజు మీరు ఏదో స్పెషల్ ఐటమ్ చేశారు కదా, సో ఏంటది? స్టఫ్డ్ మష్రూమ్. ఓకే, ఎలా చేస్తారు దీన్ని? జస్ట్ దీన్ని మష్రూమ్ని జస్ట్ బాయిల్ చేసి తీసుకున్న తర్వాత ఇది పందిని కొంచెం గ్రేట్ చేసి భుజిలాగా చేయాలి. ఓకే, దీనిలో స్టఫింగ్. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్నీ అందరు తినొచ్చు. ఓకే, అంత స్పైసీ ఉండదు, లైట్ స్పైసీ. ఓకే, మీరు ఏమైనా ఫుడ్ కలర్స్, టేస్టీ సాల్ట్స్ అలా ఏమి యాడ్ చేయరు? ఓన్లీ నేచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మీరు వీళ్ళు టేస్టీ సాల్ట్ అయితే యూస్ చేయరండి. అలాగే ఫుడ్ కలర్స్, మనం ఎక్కడ వెళ్ళినా సరే ఫుడ్ కలర్ ఉంటుంది, స్టమక్ ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతుందని చాలా టెన్షన్ పడతాం కదా. కానీ నవరసాకు వచ్చి తింటే మీ ఫుడ్ స్టమక్ నార్మల్గా పెరిగిపోదండి. ఎందుకంటే మీరు అంత తింటారు, తిన్నా కొద్ది ఇంకా కావాలి అని చెప్పేసి. సో ఇదైతే స్టఫ్డ్ మష్రూమ్ అనమాట. మనం ఇందాక ఆర్డర్ చేసింది ఇంకా రెడీ అవుతుంది. సో గాయస్ మనం ఇందాక ఈరోజు స్పెషల్ ఐటమ్ ఇంకొకటి అని చెప్పారు కదా, పత్రాని ఫిష్, ఇదే అనమాట. సో ఎలా చేస్తున్నారు దాన్ని? ఇది మేడం యాక్చువల్ చెప్పాలంటే ఇది తమిళనాడు డిష్ మేడం. ఓకే, తమిళనాడు డిష్ మేడం. ప్రాపర్ అంటే తొందరలో వెళ్తుంది మేడం, తొందర ఐటమ్ మేడం. ఓకే, అండ్ మేకింగ్ అంటే మేడం ఫిష్ని కటింగ్ చేసి మేడం దీంట్లో ఉప్పు, కొంచెం చిల్లీ పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం నిమ్మకాయ పిండేసి కొంచెం ఈ ఇంగ్రీడియంట్ ఈ కలర్ రావడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్? ఫస్ట్ కాశ్మీరీ చిల్లీ పేస్ట్ మేడం. చిల్లీ పేస్ట్. ఓకే, పేస్ట్, చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, వాటితోనే ఈ కలర్ వచ్చింది. ఓకే డన్. ఓకే, దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా? మళ్ళీ దీన్ని మళ్ళీ పత్రాన్ని లీఫ్లో అంటే బనానా లీఫ్లో చేయండి పెట్టుకుంది మేడం. జస్ట్ తిప్పాలి మేడం, ప్యాన్ మీద పెట్టాలి మేడం. సో అలా గీ యాడ్ చేసేసుకొని దానిపైన దాన్ని ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అంతా కూడా కోకోనట్ ఆ లీఫ్లోనే జరుగుతుందా? ఓకే ఫైన్. సో వినడానికి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. సో మరి తింటే ఎలా ఉంటుంది నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూద్దాం. సో గైస్ మన ఫుడ్ వచ్చేసింది అనమాట. ఇది స్టఫ్డ్ మష్రూమ్. ఓకే, మనం దగ్గరుండి మనం చేసుకొని వచ్చాం కదా మన మష్రూమ్. సో వావ్, అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో గైస్ ఇది మనం మేకింగ్ ప్రొసీజర్ అంతా చూసాం కదా. సో మష్రూమ్లో మొత్తం పన్నీర్ ఇంకా అన్నీ యాడ్ చేసి వీళ్ళు స్టఫ్ చేసి పెట్టిన విధానము. సో దాని తర్వాత ఈ చిన్న రోస్టింగ్ పార్ట్ ఒక్కటే మనం చూడలేదు. పన్నీర్ కొంచెం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ మోరోవర్ పన్నీర్ వేయడం వల్ల ఇంకా ఎక్కువ చాలా మంచి ఫ్లేవర్ ఉంది. సో గాయస్ ఇంతసేపు నేను చూపించిన పద్ధతి అది కాదు ఫ్రెండ్స్. తినడం అంటే ఇలా బ్రేక్ చేసి అదంతా కాదు, డైరెక్ట్గా బాల్ తీసుకొని ఇలా సాస్లోనో మయోనీస్లోనో మీకు నచ్చిన దాంట్లో ఇది పత్రాని ఫిష్. ఇందాక తిన్నది మష్రూమ్, స్టఫ్డ్ మష్రూమ్. ఇదేంటి విత్ లీఫ్తో తినేయాలా వితౌట్ లీఫా? కుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ చెప్తాను. స్మెల్తో పాటు టేస్ట్ కూడా అవసరం ఉంది. ఏంటి అంటే స్టఫ్డ్ మష్రూమ్తో కంపేర్ చేసుకుంటే దీనికి 10 out of 10 ఇచ్చేయచ్చు. స్టఫ్డ్ మష్రూమ్స్కి మాత్రం దానికి కూడా 10 out of 10 ఇచ్చేయచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. చాలా స్పైసీగా, అసలు
ఎంత బాగుందో. అండ్ మోర్ ఓవర్ ఫిష్ చాలామంది తిన్నారు కదా, సో నేను కూడా బేసిక్గా ఫిష్ తిన్నాను, చాలా తక్కువ తింటా. తింటుంటే ఫిష్ ఫ్లేవర్ రాకుండా నాకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చికెన్ లాగే అనిపిస్తుంది. చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. సో గైస్, ఫిష్ తింటూ కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫిష్లో ముళ్ళులు ఉండవు. ఎందుకంటే ఈ ఫిష్ నేమ్ వచ్చేసి సాల్మన్. దీంట్లో అసలు మనకి ముళ్ళే ఉండదు, టెన్షన్ లేకుండా ఆరామ్సే తినేసేయచ్చు. అసలైన ఫుడ్ వచ్చేసింది. ఇంతసేపు మనం తిన్నవన్నీ స్టార్టర్స్, ఇప్పుడు బిర్యానీ. వీళ్ళ ఫుడ్ చూడడం కన్నా స్మెల్తోనే కడుపు నింపేస్తున్నారండి నాకైతే వచ్చినప్పటి నుంచి. ఆహా, ఎంత బాగా డెకరేట్ చేశారో దీన్ని. ఐ థింక్ ఇది టమాటో అనుకుంటా. మనకి ఎన్ని తిన్నా సరే లాస్ట్కి బిర్యానీ తింటేనే ఒక కంప్లీట్ ఒక మీల్ తిన్న ఫీల్ వస్తుంది కదా, సో అట్లనే. అండ్ మోర్ ఓవర్ బిర్యానీ అంటే గుర్తుకొచ్చింది, మనం ఈ మణికొండలో ఎక్కడ తిన్నా సరే, అక్కడికి స్ట్రీట్స్లో తిన్నా సరే మినిమం 100 to 120 వరకు ఉంటుంది అనమాట ప్రైస్ బిర్యానీకి, ఓన్లీ రోడ్ పైన. కానీ ఇక్కడ బిర్యానీ ప్రైజెస్ చూసుకుంటే 500 600 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇందాకే చూసానండి జస్ట్ 130. అంటే 130కి మనకి ఇంత మంచి రెస్టారెంట్లో ఏసీ ఇచ్చి, ఇంత మంచి చైర్స్ ఇచ్చి, టేబుల్స్ ఇచ్చి, ఎలా, హౌ ఇట్స్ పాసిబుల్? ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే దీని ఫౌండర్ని ఏదో ఒక రోజు పట్టుకొని ఈ క్వశ్చన్ మీ ముందే అడుగుతాను ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్గా స్మూత్గా. ఆహా, ఇదండి బిర్యానీ అంటే, హైదరాబాదీ బిర్యానీ. అండ్ మోర్ ఓవర్ బిర్యానీస్ మనం మన సరౌండింగ్స్ అమీర్పేట్, మణికొండ ఈ గ్యాప్లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ పైన, స్ట్రీట్ పైన మెయిన్గా 100 రూపీస్ 120 రూపీస్ అని చెప్పి బిర్యానీస్ అన్నీ అమ్ముతూనే ఉన్నారు. చాలామంది వెళ్ళి అక్కడే తింటున్నారు. లైక్ ఏంటి అంటే, నేను అక్కడే తినొద్దు ఇక్కడే వచ్చి తినండి అని చెప్పట్లేదు. లైక్ ఏంటి అంటే, ఒక 3 పాయింట్స్ చెప్తాను నేను కరెక్ట్గా. వాళ్ళు ఎలా వండారు, ఏం ఆయిల్స్ యూజ్ చేశారు, అసలు ఎలా కుక్ చేస్తున్నారు అది తెలియదు. సెకండ్ థింగ్, రోడ్ పైన కూర్చొని వచ్చిపోయే వెహికల్స్, ఆ ట్రాఫిక్ కానీ, ఆ దుమ్ము కానీ, ఆ పొల్యూషన్ కానీ మొత్తం అంతే ఉంటుంది, అలానే తినేస్తారు. అక్కడ పెట్టేది 120 రూపీస్ 130 రూపీస్, కానీ ఇక్కడ హైజీన్గా, ఇందాక నేను మీకు కిచెన్ చూపించాను కదా, ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ప్రైస్ 120 130 రూపీసే బిర్యానీ. ఇంత మంచి బిర్యానీ హైజీన్గా మంచి ఆయిల్స్ యూజ్ చేసి ఏసీ ఇచ్చి మరీ మనకి పెడుతున్నారండి. ఇంత మంచి ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి? నన్ను అడిగితే మాత్రం ఆల్ ఓవర్ అమీర్పేట్ నుంచి మణికొండ వరకు ఈ రెస్టారెంట్ ఒక మంచి టఫ్ బిగ్గెస్ట్ ఫైట్ ఇస్తుందండి ప్రతి ఒక్కరికి. ఇంత కూల్గా బిర్యానీ, సైడ్కి చూస్తే ఒక కస్టమైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్. చాలామంది బైక్ లవర్స్ ఉంటారు కదా, అండ్ మోర్ ఓవర్ నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటానండి, అంత బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చార్మినార్. వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పారు ఇదంతా కూడా కస్టమైజ్డ్, అంటే వాళ్ళ ఓన్గా ఎలా ఉండాలి, ఎలా చేయించుకోవాలి అని చెప్పి దగ్గరుండి మరి డిజైన్ చేయించుకొని ఈ రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ హెవీగా హడావిడి లేకుండా, ఎక్కువగా ఫ్రేమ్స్ కానీ అది కానీ ఏది లేకుండా చాలా కూల్ అండ్ ప్లెజెంట్, క్లాసిక్గా ఏ జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు అలా క్రియేట్ చేసి పెట్టారండి ఇక్కడ. ఫైన్. మోర్ ఓవర్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్లో కానివ్వండి, మెయిన్ కోర్స్లో కానివ్వండి, సూప్స్ అంటే కోసేసుకుంటాను నేను. ఇక్కడ హాట్ అండ్ సోర్ ఉంటుంది, అబ్బాబ్బాబ్బా, అసలు బ్లూ ఫాక్స్ తర్వాత ఇంకెక్కడైనా దొరికిందా అంటే అది ఇక్కడే, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంకా వీళ్ళ ఫుడ్కి అయితే ఇంకా 10 out of 10 ఇచ్చేసేయచ్చు. అది గైస్, మరి ఇంకెందుకు లేటు, వెంటనే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే అడ్రస్ గుర్తుంది కదా, మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, వచ్చేయండి. అన్ని డెజర్ట్స్లో ఆప్రికాట్ డిలైట్ తోపు ఇంకా. సో గాయస్,
ఇక్కడ తిన్న ప్రతిదీ చాలా వండర్ఫుల్ టేస్ట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం చెప్తాను. అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానో మీరే ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. లైక్ హైజీన్ కానీ, ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్స్ కానివ్వండి, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో గైస్, మీరు కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన షేక్పేట్ మణికొండకు వచ్చేసి ది నవరస రెస్టారెంట్కి రావాల్సిందే. అండ్ మోరోవర్ చెప్పడం మర్చిపోయా, ఒకవేళ మాకు ఈ లొకేషన్ చాలా లాంగ్ ఉంది, మేము రాలేము అనుకున్న వాళ్ళకి స్విగ్గీ, జొమాటో కూడా ఉందండి. మరి ఇంకెందుకు లేటు, ది నవరస రెస్టారెంట్ నేమ్ని గుర్తుపెట్టేసుకోండి. మీకు నచ్చిన ఐటమ్ని స్విగ్గీలో కానివ్వండి, జొమాటోలో కానివ్వండి వెంటనే ఆర్డర్ చేసుకోండి. అండ్ మీరు అనుకోవచ్చు, మాకు స్విగ్గీలో అంత ప్రైస్ చూపిస్తుందేమో, డైరెక్ట్గా వెళ్తేనే నేను చెప్పినట్టు 130 ఆ ప్రైజెస్ ఉంటాయేమో అని. అలా ఏం ఉండదు. వీళ్ళంతా కూడా జెన్యూనిటీ. ఎక్కడ చూసుకున్నా సరే సేమ్ ప్రైస్, సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ. ఓకే, సో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ రెస్టారెంట్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్కంద టీవీ. బై గైస్, సీ యు ఆల్ లేటర్.